నా పేరు శ్రీనుబాబు అండి. రాజధాని ప్రాంతం. ఈరోజు రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. రైతులు పడుతున్నటువంటి బాధల్ని ఈరోజు సినిమా రూపంలో తెరకెక్కించినందుకు రైతుల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టి ఈరోజు సినిమా థియేటర్లోకి వెళ్ళినటువంటి సినిమాని కూడా అర్ధాంతరంగా ఈ జగన్మోహన్ రెడ్డి దడిచి దీన్ని కూడా ఆబ్జేపించాడు. 2 రోజులు స్టే తెచ్చుకున్నాడు. ఆల్రెడీ కేసుల మీద కూడా రైతులు గెలిచి హైకోర్టులో గెలిచి రాజధాని ఇదే అని అనిపించుకున్నా కూడా దాని మీద స్టే తీసుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి రైతులంటే అంత భయం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి తప్పదు అని చెప్పేసి మేము రాజధాని రైతులకు కోరుకుంటా ఉన్నాం. ఈ మూవీలో మామూలుగా నిజంగానే ఆ రైతులు పాల్గొన్నట్టు చెప్పారు. ఆ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళలో నిజంగానే రైతులు అక్కడ దీక్ష చేసే వాళ్ళే పాల్గొన్నారు. ఎగ్జాక్ట్గా ఈ మూవీలో రాజధానిలో పర్టికులర్గా రైతులు అచ్చంగా అసలు బయట వాళ్ళని తీసుకోవాలా 600 నుంచి 700 మంది రైతులు అచ్చంగా మామూలు కరెక్ట్ జెన్యున్గా పాల్గొన్నారు, రియల్గా పాల్గొన్నారు. ఇదేంటంటే సినిమాలో లాగా అందరినీ భోజేసి ఆర్టిస్టులు అలాగే ఏమి కాకుండా ఒరిజినల్గా రైతులు పాల్గొన్న సినిమా ఇది. ఈ సినిమా జనంలోకి వెళ్తే రేపొద్దున ఓటమి మనకు రాజకీయంగా రాబోయే ఎలక్షన్ రోజుల్లో మనకు దెబ్బ అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సినిమాని అర్ధాంతరంగా ఆఫ్ చేశాడు. దేనికి ఆపాల్సి వచ్చింది అసలు మామూలుగా? ఇదేనండి రాజకీయంగా రేపొద్దున ఇది నాకు మైనస్ అయ్యిద్ది, ఇది మనం చేసిన అరాచకం ప్రజల్లోకి వెళ్ళిద్ది, రేపు ప్రజలు దీన్ని రిసీవ్ చేసుకున్నారంటే మనకు రాజకీయంగా దెబ్బ అని చెప్పేసి కూడా ఓకే అన్నారు కదా వీళ్ళు. ఓకే అన్న తర్వాత కూడా స్టే తీసుకొచ్చాడు కోర్టుకి వెళ్ళి. ఓకే అన్న తర్వాత కూడా కోర్టుకి వెళ్ళి స్టే పంపించాడు అంటే జగన్మోహన్ రెడ్డి నైతికంగా ఓడిపోయినట్టే లెక్క. రైతుల విషయంలో సినిమా విషయంలో భయపడుతున్నాడు. రేపు రాజకీయంగా రాబో రోజుల్లో నాకు పూర్తిగా మైనస్ అనే భావనతోనే ధైర్యంగా ఆధారపడి దడిచి ఇట్లా నిర్ణయాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ ఎవరిని ఎన్నుకోబోతున్నారు? ఎవరు గెలిచే అవకాశం ఉంది? రాజధాని ఏరియాలో కంపల్సరీగా ఈసారి టీడీపీ జనసేన అలయన్స్ కంపల్సరీగా గెలిచిద్ది. ఈ సినిమాని కనుక జనంలోకి తీసుకెళ్తే బాగా మైనస్ అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి నైతికంగా దడిచి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. రాబోయే రోజుల్లో మట్టుకి మన రాజధాని నియోజకవర్గాలు కంపల్సరీగా టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుంది. ఇది జనంలోకి వెళ్తుందనే ఈరోజు సినిమా ఆపాడు. నైతికంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కూడా. దాన్ని మీరు జనంలోకి తీసుకెళ్లవలసిందిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. వాటికి ఆల్రెడీ కోర్టుకి మన లోకేష్ గారు వెళ్ళారు. కోర్టుకి మామూలు హైకోర్టుకి వెళ్ళారు, తెలంగాణ హైకోర్టుకి. కోర్టుకి వెళ్ళిన దానికి కూడా సెన్సార్ బోర్డుకి రిఫర్ చేసి 2 సార్లు వాటిని మామూలుగా ముక్కలుగా కట్ చేసి దానికి స్టే తెచ్చుకున్నారు. రిలీజ్ చేయడానికి స్టే తెచ్చుకున్నారు, దానికి రిలీజింగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీనికైతే రైతుల తరపున తీసినట్టు సినిమాని మట్టికి ఆపటానికి స్టే తెచ్చుకున్నాడు. అంటే నైతికంగా ఓడిపోయాడు అనమాట జగన్మోహన్ రెడ్డి. అమరావతి రైతుల్లో మీరు కూడా అవును, రైతులు కాబట్టే కండి మేము మాట్లాడతాక అంత తక్కువ ఉంది మాకు. ఆ మూవీలో మీరు కూడా యాక్ట్ చేశారా? ఎందుకంటే అక్కడ రైతులతోనే తీశారు అని చెప్పేసి. నేను చేయకపోయినా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి రైతులు. ఏంటి మీ సమస్య ఏంటి? ఇప్పుడు ఆయన పాదయాత్ర 1, 2 చేశాడు, వాటికి ఆపందే రైతుల్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది చెప్పండి? మాకు రైతుల్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది? అతను చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి అనగా భయం వేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజాయితీగా అయితే ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయాలి, నువ్వు ఎందుకు ఆపావు? దేనివల్ల ఆపాల్సి వచ్చింది మీకు? ఏమన్నా నువ్వు చేసిన దోపిడీలు దొంగతనాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ సినిమాలో రియల్గా చూపిస్తున్నారు కాబట్టి నువ్వు భయపడి ఆపేసావు. మరి ఇచ్చినప్పుడు ఎందుకు సార్ ఇలా ఆపేది? ఆపాల్సినంత అవసరం లేదుగా. ఈ సినిమా అంత ప్రభావం చూపే అవకాశం ఉందా ఆయన మీద? ఉంది కాబట్టి ఆయనకి ఓటమి నాకు కనిపిస్తుంది కాబట్టి కళ్ళతో జనాభా అంతా నాకు చూపిస్తున్నారు కాబట్టి ఆ సినిమా ఫస్ట్ ఆఫ్ చేశారు. ఈ సినిమాను ఆపినంత మాత్రాన ఆయనపై ఉన్న వ్యతిరేకతను కూడా ఆపగలుగుతాడని అనుకుంటున్నారా? అది అసంభవం సార్. అతనికి ఎలా బుద్ధి చెప్పాలంటే నేను ఎవరిని కొనకపోయినా ఓటుతో అనేది ఒక హక్కుతో కొడతారు. ఓటు హక్కుని ఎవరికి కొనలేరు. అది అమరావతి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏం రాజకీయాలు మారబోతున్నాయా? నెక్స్ట్ సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి అనేది మర్చిపోండి మీరు కూడా. నెక్స్ట్ వచ్చేది మన బాబు గారు వస్తే అమరావతిని కంటిన్యూ చేస్తే మీ సమస్యలన్నీ పోతాయా? ఆయన రాకోకుండానే ఇన్ని పథకాలు 22 పథకాలు వదిలేరంటే వస్తే ఇంకెన్ని పథకాలు వదులుతారు ఒకసారి ఆలోచించండి మా పేదలకి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవరత్నాలు ఇస్తున్నాడు, ఇవ్వట్లేదని అస్సలు నేను చెప్పనండి. ఆయన గురించి ఇస్తున్నాడు. అమ్మఒడి అంటున్నారు, నాన్నబుడ్డికి పోతుంది. ఏంటి అమ్మఒడి అని 15,000 వేస్తున్నానని 14కి వచ్చింది, 13కి వచ్చింది. రేపు అవి కూడా ఇస్తానో ఇవ్వడో కూడా తెలియదు.
ఇప్పుడు ఆ అమ్మఒడి ఇస్తున్నా 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 అన్న నాన్న పుట్టికి పెంచేశాడుగా, మరి వాడికి చెప్పండి. సో ఇట్లా ఈ బంధించి ఇట్లా అడ్డుకోవడం వల్ల ఇప్పుడు ఆ 5 కోట్ల అందరినీ ఆపగలుగుతాడేమో కానీ వాళ్ళ మనోబాధాలని ఎవరు ఆపలేరుగా. అవునా కదా సార్? మా మనోవేదన ఎంతైతే ఉందో మేము ఓటుతో ద్వారా ఆయనకి బుద్ధి చెప్తాం. రెండో విధంగా మేము ఏమీ చెప్పము. మీరు సిద్ధంగా ఉన్నారా? అతను సిద్ధం అంటున్నారు కదా, మరి ఆయన సిద్ధంగా ఉన్నారా లేదా కానీ మేము ఓటైతే మాత్రం సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉన్నారు, దించడానికి సిద్ధంగా ఉన్నారా? గజ్జి దించి మేమేంటో సిద్ధం ఉన్నామో లేదో చూపిస్తాం మేము.